వసుదయ్ Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ముందుగా వైఫైటీఎస్ స్వాగతం సుస్వాగతం. ఈ పోటీ ప్రపంచంలో చాలామంది విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విద్యావంతులుగా మరి ముఖ్యంగా యువత అనేక రంగాలలో ఉద్యోగాలు సంపాదిస్తూ ఈ పోటీ ప్రపంచంలో లక్షలు సంపాదిస్తున్న నేపథ్యంలో ఇటు విద్యారంగంతో పాటు అనేక శిక్షణలు తీసుకుంటారు. ఇక చూసుకున్నట్టయితే ఇటు బాక్సింగ్ కానీ, కరాటే కానీ, కుంకుమ కానీ అండ్ అనేక యుద్ధ నైపుణ్యాల్లో కూడా తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కరాటే సుమన్ చోటకనాక అకాడమీ ఆఫ్ ఇండియా మిర్యాలగూడలో చాలా అందరికీ విద్యార్థులకు ఇటు శిక్షణతో పాటు ఆత్మరక్షణ కొరకు తమ యొక్క శైలిలో శిక్షణ ఇస్తున్నటువంటి మనవత్ రామకృష్ణ నాయక్ గారితో ఉన్నాం. సార్ నమస్తే. ముందుగా వైఫై చేసి చెప్పండి సార్, ఈ యొక్క జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కరాటేని మీరు ఎందుకు ఎంచుకోగలిగారు? నేను చిన్నప్పటి నుంచి సుమన్ గారి సినిమాలు చూసి తర్వాత మా గురుగారు నేను 10th క్లాస్లో పాస్ అయిన తర్వాత
ఒక చదువే కాదు నాన్న, చదువుతో పాటు ఈ మార్షల్ ఆర్ట్స్ అనే విద్య ఓకే సమాజంలో ప్రతి పిల్లవాడికి చదువు ఎంత ఇంపార్టెంటో మార్షల్ ఆర్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్ అని నా గ్రేడింగ్ చేసి సుమన్ సార్ని ఆదర్శం తీసుకొని మా గురువుగారిని ఆదర్శం తీసుకొని మీడియాలో స్టార్ట్ చేయడం జరిగింది. నేపథ్యంలో ఇప్పుడు సిచ్యువేషన్లో పేరెంట్స్ కరాటే కంటే డ్యాన్స్, ఓకే కూచిపూడి వాటికి ప్రిపరేషన్ ఇస్తున్నారు. మన టీవీలో పేపర్లో చూస్తున్నాం. ప్రతి మహిళలకు ఓకే స్వేచ్ఛ లేని పరిస్థితి ఇంకా నేటి సమాజంలో. అలాంటి సిచ్యువేషన్ ఈ మిరోడ ప్రాంతంలో ప్రతి డోర్ టు డోర్ ఒక మహిళ కానీ, ఒక పాప కానీ, బాబు కానీ ప్రతి ఇంటి నుంచి ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని నా తాపత్రయం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా పోరాడుతూనే ఉన్నాను. సో మీ కుటుంబ నేపథ్యం ఏ విధంగా? నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు ఏం లేదు. నా విద్య కరాటే. కరాటే మీదనే పిల్లలు ఇచ్చే దాంతో నా జీవనం సాగిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ సేమ్ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకున్నా కూడా ఒక సైదుల్ సార్ అని మా గురువుగారు నేనున్నాను నాన్న అని చెప్పి ముందు నడిపించి ఈరోజు ప్రపంచాన్ని పరిచయం చేసిన వ్యక్తి మా సుమన్ సార్. ఈరోజు సుమన్ షోటోకాన్ మిర్యాడలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 26th ఇయర్లో అడుగు పెడుతున్నాము. దాదాపు 26,470 మంది పిల్లలకు తయారు చేసి సుమన్ గారి సమక్షంలో మన మిర్యాడ ప్రాంతంలో అన్ని మీడియా ముందు ప్రదర్శన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం చేసే ప్రతి పని పిల్లవాడికి పర్వాలేదు, కరాటే మాస్టర్ రామశ ఇది నేర్పించుడు, ఓకే హ్యాపీ అన్నట్టు ఉంటేనే మనం ఈరోజు సమాజంలో పిల్లలతోని డీల్ చేయగలుగుతాం. ఏదో వస్తున్నాం పోతున్నాం మనీ తీసుకుంటారు అలా కాదు. సుమన్ షోటోక్ అనేది ఇది బ్రాండ్. ఈ బ్రాండ్ సుమన్ సార్ ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం మిర్యాడ ప్రాంతం వచ్చి ప్రతి పేరెంట్స్కి, ప్రతి మీడియా వాళ్ళకు, మన పబ్లిక్లో చెప్తూనే ఉన్నాం. మరి మీరందరూ కూడా కంపల్సరీ ఆదరించి మీ పాప కానీ, మీ బాబు కానీ మీ స్కూల్లో, ఇది నవజ్యోతి ఒకటే కాదు, గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, హాస్టల్స్ కానీ, శ్రీచంద్ర కానీ, ఎనీథింగ్ ఏ స్కూల్లో అయినా మార్షల్ ఆర్ట్స్ ప్రతిరోజు ఒక 1 hour 45 minutes కంపల్సరీ చిన్న పెద్ద తేడా లేకుండా కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. మీ స్వగ్రామం ఎక్కడ సార్? మీ స్వగ్రామం నాది సూర్యాపేట జిల్లా, ఓకే, పాలగూడు మండలం, బేటతండ గ్రామం. నేను మిర్యాడకు వచ్చి ఇప్పుడు 17 సంవత్సరాలు. 2007, 2008 మిర్యాడలో బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఓకే. డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం రోజు మన ఎన్ఎస్పి క్యాంప్లో ఫస్ట్ ప్రోగ్రామ్ సుమన్ గారిని తీసుకొచ్చాను. నాకంటే ముందు చాలామంది మాస్టర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా ఆదర్శవంతులే, వాళ్ళు కూడా కష్టపడ్డారు. నేను వచ్చిన నా గోల్ ఏంటంటే మిర్యాలగూడలోనే నేను ఈరోజు రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి పిల్లల దగ్గర గవర్నమెంట్ స్కూల్ గత 2007, 2008, 2009, 2011 దాకా నేను ఫ్రీ క్లాస్లో చెప్పాను. ఎవరి దగ్గర ₹1 లేకుండా గర్ల్స్ స్కూల్లో కానీ, వసుంధర మేడం ఉన్నప్పుడు కానీ, మనకు కస్తూర్బాయి స్కూల్, రమాదేవి మేడం ఉన్నప్పుడు కానీ, అక్కడ చూసారా మన ఆలుగడప స్కూల్ కానీ, చాలా స్కూల్లో నేను నేను హాస్టల్లో భోజనం చేస్తున్నాను. నాకు ఒకసారి అప్పుడు హాస్టల్లో భోజనం చేసిన ఈ భోజనాన్ని మందం సమాజంలో మనం ఏదో మెసేజ్ ఇవ్వాలి, మనం ఏదో సాధించాలి అని నాలో పట్టుదల ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను అదే కోణంలో ఉన్నాను. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఇయర్ 3 months కోర్స్ ఇస్తున్నారు గవర్నమెంట్. నేను ఎగస్ట్రా 3 months ఇస్తున్నాను. మరి ఈ రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు సార్? ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను ఎందుకంటే కరాటే అందరు నేర్చుకుంటారు, ఏదో టైంపాస్ నేర్చుకుంటారు. మనం పోయిన తర్వాత మన స్టూడెంట్ కూడా మన బ్యాక్ బోన్ లెక్క ఈ తరం కాకుండా నెక్స్ట్ తరానికి కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా చూపించాలి మనం. ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు, ఆయన చెన్నైలో ఆర్మీ మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు. ఆయన నేర్చుకొని ఆయన కరాటే మాస్టర్ కావాలను సినిమా హీరోయిన్. అతను చూసి కొన్ని వేల మంది మాస్టర్లు ఇప్పుడు దాకా ఆయన కాళ్ళకు దండం నమస్కారం చేస్తుంటాం. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడే వ్యక్తి. ఆల్రెడీ హిట్లు చూసిండు, ఫ్లాప్లు చూసిండు, అన్ని స్థాయికి వెళ్ళిపోయి ఆయన మళ్ళీ ప్రతి సంవత్సరం మా సుమన్ షోటోకాన్ కరాటే ఆయన పేరు మీద స్టాప్ చేసి ఇవాళ మిర్యాడలో చరిత్రలోని మొట్టమొదటిసారిగా మిర్యాడలో కరాటే అంటే బోటేసి చూపించిన వ్యక్తి మా గురుగారు. ఇది కరాటే, ఇది ఫైటు, ఇది నాన్చాక్, ఇలా ఉంటుందని చూపించిన బూడిద సైదులు గారు. ఆయన ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిర్యాడలో చాలామంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మీ అందరూ కూడా మీ పిల్లల్ని మీరు చెప్పే ప్రతి బేసిక్ కూడా సూటిగా అర్థమయ్యేటట్టు మీరు కూడా కంపల్సరీ గైడెన్స్ ఇవ్వండి. నేను మీ అంత పెద్దోని కాదు, మీ అంత మీ స్టూడెంట్ లాంటి వాడిని, కానీ మీరందరూ కూడా కంపల్సరీ కష్టపడాలి, పిల్లల్ని తయారు చేయాలి. చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి ఈ గడ్డ మీద పుట్టే ప్రతి ఒక్కరికి కూడా
అందరికి మార్షల్ ఆర్ట్స్ ఉంది. ఓకే. బాడీ సెల్ఫ్ డిఫరెంట్ ఉంది. పుట్టిన చిన్న పిల్లవాడు కూడా సెల్ఫ్ డిఫరెంట్ ఉంది. కానీ బయటికి తీయాలంటే నాలాంటి మాస్టర్ ముందుకు రావాలి. అందుకే నేను ముందుకు వచ్చి ఈరోజు ఇంతమంది స్టూడెంట్ తయారు చేసినంటే మీరందరూ కూడా ప్రపంచంలో చూస్తూనే ఉన్నారు, టీవీలో, పేపర్లో. నేను గత 2007 నుంచి 2023 దాకా కూడా దాదాపు ఎంతోమంది స్టూడెంట్ తయారు చేశాను. ఆల్రెడీ టీవీ ముందు, పేపర్లో చూపిస్తున్నాను. అంటే మాటలు చెప్పడం కాదు, చేసి చూపించే సత్తా ఈ సుమన్ షోడోకాన్ కరాటే ఉందని నేను సగౌరవం చెప్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో ఇటు యువత, ఇటు మహిళలు కరాటే ఎందుకు నేర్చుకోవాలి, అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటిది, మార్షల్ ఆర్ట్స్ని ఎందుకు నేర్చుకోవాలంటే మీరు ఏం సమాధానం చెప్తారు ఒక మాస్టర్గా? మహేష్, ఇప్పుడు మిర్యాడ సిచ్యువేషన్లో మనం ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు. 6 గంటల దాటగానే యువత ఓకే వాళ్ళు చదువుకునే స్టేజ్లో చాలా అనేకమైన సంఘటనలకు గురవుతున్నారు. ఓకే. మందుకు బానిస కానీ, వెహికల్ తోలడం కానీ, గంజాయి కానీ, స్మోకింగ్ కానీ అనేకమైన సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్ను పోగొట్టాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ ఉండాలి. ఉదాహరణకు మా భానుచంద్ర సార్ ఉన్నారు. ఓకే. భానుచంద్ర సార్ చాలా ప్రోగ్రాంలో చెప్తుంటారు. సార్ కూడా అంతకుముందు సేమ్ ఆల్కహాల్ తీసుకొని కొంచెం బానిస అయితే వాళ్ళ అన్నయ్య ఏమనంటే, అసలు నీకు ఇది ప్రపంచం కాదు, నీకు మరో ప్రపంచం చూపిస్తా, దాంట్లో ఉన్న మజా ఏందో నీకు చూపిస్తాను తీసుకెళ్ళి భానుచంద్ర సార్ని మార్షల్ ఆర్ట్స్ జాయిన్ చేశారు. భానుచంద్ర సార్కి మార్షల్ ఆర్ట్స్ అంటే ఆయన బాడీలో ఇంజెక్షన్ ఎక్కించినట్టు ఉంటుంది అనమాట. ఇప్పటికీ అప్పటికి సేమ్ అదే స్టామినా, అదే కట్అవుట్, అదే పవర్, అదే ప్రాక్టీస్ చేస్తుంటారు. అందుకే సుమన్ సార్ కూడా చెప్తుంటారు, ఓకే మీరు నేర్చుకోవడం కాదు. ఇప్పుడు సిచ్యువేషన్లో ఒక గర్ల్స్ ఉంది. ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ నేర్చుకున్నాను, ఛాంపియన్ అనుకుంటే వదిలిపెడతారా వచ్చేవాడు? ఓకే. నేను కబడ్డీ ప్లేయరు, నేను అంటే వదిలేస్తారా? ఆడ దొంగతనం చేసేవాడు, సొమ్ము తీసుకోవడం, డబ్బు తీసుకోవడం, కిడ్నాప్ వచ్చిన లేకుంటే ఏది లేకుండా ఒక కత్తితో ఒక కోట్ వేసి వెళ్ళిపోతాడు. అలాంటి సిచ్యువేషన్లో ప్రతి మహిళలు, ప్రతి యువత మీరు కంపల్సరీ ఇలాంటి కరాటే, జూడో, జిమ్నాస్టిక్, వెపన్, తైకాండో, ట్యుటోరియా, కలరీ ఇలాంటి చాలా కోర్సు ఉన్నాయి. నేను ఒకటే కరాటే నేర్చుకోమని చెప్పండి. ప్రతి కోర్సులో మీరు ఒక రోజుకు ఒక 45 మినిట్స్ 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మనం కోట్లు సంపాదిస్తున్నాం. ఓకే. సంపాదించిన డబ్బు కూడా మనము ఆరోగ్యం చూసుకోండి. ఎందుకంటే హాస్పిటల్లో బిల్లులు ఎంత అవుతుందో చూస్తున్నాం. రోజుకు ఒక 1/2 అవర్ ప్రాక్టీస్ చేయండి. మీరు మార్నింగ్ చూశారు నా పిల్లలకు ఒక్కరు కూడా స్పెట్స్ లేదు. బయట పిల్లలు మన స్కూల్లో చూడండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి పాయింట్ వచ్చేసింది, స్పెట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. అందుకే ఎందుకంటే ప్రతి రోజు టైం అనేది పిల్లలకు టైం పంచువాలిటీ నేర్పియాలి. మనము 6 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా ఉదయం 6 గంటల టైం మెయింటైన్ చేసుకునే సత్తా మనలో ఉంటే మనను ఆపేవాడు ఎవరు ఉండదు. మనం అనుకున్న స్థాయికి, అనుకున్న టార్గెట్కి వెళ్ళిపోతాం. నేటి బాలలే రేపటి పౌరులు. మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేస్తామనే సత్తా మనలో ఉంది. కాబట్టి ప్రతి యువత కూడా చెప్తున్నాను, మీరు మార్షల్ ఆర్ట్స్ కానీ, కరాటే కానీ, కుంఫు కానీ, స్విమ్మింగ్ కానీ, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన కోర్సులు నేర్చుకోండి. మీరు టైం కేటాయించండి, చెడుకు బానిస కాకండి, మంచికి ముందుకు రండి, 10 మందికి సహకరించండి, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. సార్, మార్షల్ ఆర్ట్స్ అని అంటున్నారు కదా, ప్రతి ఒక్క చోట ఈ యొక్క పేరు మారుమవుతూనే ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్. ఈ మార్షల్ ఆర్ట్స్లో ఏముంటాయి, అసలు ఈ దేనికి సంబంధించింది, ఎన్ని విధాలుగా వాడతారు, ఇవి చెప్పగలరా? మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు మన తెలుగులో కరాటే అంటాం. ఓకే. ఇంగ్లీష్లో మార్షల్ ఆర్ట్స్ అంటాం. ఓకే. ఇట్లా మనుషులందరూ ఒకటి, కులాలు వేరు. ఓకే. కరాటేలో ఇప్పుడు కరాటే, కుంఫు, ట్యుటోరియా, ఒడోరియా, తైకాండో, కలరీ ఇలా స్టైల్స్ ఉంటాయి అనమాట. వీళ్ళందరినీ కలిసి మార్షల్ ఆర్ట్స్ అంటారు. ఈ మార్షల్ ఆర్ట్స్లో కరాటేకి టైకాండోకి 2 డిఫరెంట్ చెప్పాలి కదా. తైకాండో అంటే ప్రతి బాడీకి ప్రతి హెడ్ గార్డ్ వేసుకుంటారు. ఓకే. హ్యాండ్స్ గార్డ్ వేసుకుంటారు, చెస్ట్ గార్డ్ వేసుకుంటారు. కానీ కరాటే వితౌట్ వెపన్. ఈ 2 చేతుల మన ఆయుధం. ఈ 2 చేతితో 100 మందిని మట్టి కలిపే శక్తి మన కాడ ఉంటుంది. ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రతి బేసిక్ కరాటేలో వితౌట్ వెపన్ లేకుండా చేస్తాం. సార్, కరాటేకి టైకాండోకి 2 డిఫరెంట్. ఓకే. ఫస్ట్ తైకాండో. ఓకే. తైకాండో ఓన్లీ జంపింగ్ కిక్స్, ఓకే, హెడ్ గార్డ్స్, ఓకే, అంటే లెగ్ మూమెంట్స్, లెగ్ కిక్స్. ఓకే. అది ఓన్లీ మనము యూజ్ చేస్తాం. ఓకే. అంటే తైకాండో ఇది కాదని చెప్పండి, తైకాండో కూడా శిక్షణే. ఓకే. కానీ అన్ని గార్డ్స్ పెట్టుకొని చేయగలుగుతాం. ఓకే. కానీ కరాటే అంటే మీరు చూస్తుండే వితౌట్ వెపన్. ఓకే. వెపన్ లేకుండా చేస్తాం.
అంటే ఫైట్ చేస్తాం. ఓకే. గ్లౌజెస్ కానీ హెడ్స్ కానీ ఏమి వేసుకోం. వితౌట్ ప్రతి పిల్ల ఒక్కసారి స్టాండ్లో ఎక్కినామంటే అవతల వ్యక్తి ఎంత వెయిట్ ఉన్నా కానీ ఎంత వెయిట్ ఉన్నా కానీ భయపడకుండా చేసే సత్తా మనలో ఉంటే ఆటోమేటిక్ మనం ఫైట్ చేయగలుగుతాము. ఫైట్ చేసి మనం ముందుకు ఢీ కొట్టగలుగుతాం. ఛాంపియన్ కావాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అదే తైక్వాండోలో చేస్తున్నాం కానీ ప్రతి పిల్లవాడికి ఆ కాలేజ్ కానీ ఆ కలేజా కానీ వాళ్ళకు కాన్ఫిడెంట్ అనేది పెంచాలి. మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. వయసుతో సంబంధం లేదు. చిన్న పెద్ద తేడా మధ్యవర్తి లేదంటే ఏం లేదనమాట. ఇప్పుడు మనము ఉదాహరణకు ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మంచి చేయాలని ముందుకు వస్తారు. దానికి కూడా మీ మీద దాడి చేసేటప్పుడు మీరు దాన్ని తిరిగి చేయాలంటే చేయలేదు. మీ చేతిలో పెన్ను ఉంటే దాన్ని రాస్తామని చేస్తాం. కానీ మీరు కూడా కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ అని నేర్చుకోవాలి. గతంలో నేను కూడా చెప్పాను, ఎన్నోసార్లు మీ క్లాస్లో కూడా చెప్పాను, మహేష్ ఇట్లా నేర్చుకోవాలి, ఇట్లా చేయాలి, సమాజంలో ఇట్లా ఉండాలి. మీరు కూడా చాలా మంది నేర్చుకున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మన సుమన్ సార్ కూడా సేమ్ సాక్షి పేపర్ విలేకరు కూడా ఇదే క్వశ్చన్ వేశారు. మరి అలాగే నేను నా వంతు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను మిర్యాడలో ఉంటాను. ఏ వేళ వచ్చినా కూడా నన్ను ఈ క్లాస్ ఇవ్వండి సార్ అంటే కంపల్సరీ 100 ఇవ్వడానికి నేను ముందు ఉంటాను. ఎటువంటి ఏ రూపాయలు లేకుండా మీకు నేను శిక్ష నా జీవితం అనేదే నా కరాటేకి అంకితం అవుతాను. నేను సుమన్ సార్ కూడా చెప్పాను, మా గురువు గారు కూడా చెప్పాను. ఎన్ని వేలు మిర్యాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా నేను అందుబాటులో ఉంటాను. నేనున్నానని రామకృష్ణ గుర్తు చేసిన ఒక 5 నిమిషాలు మీ ముందుకు వచ్చి నిలబడతాను. సార్, ఇప్పటికీ మీరు మీ జీవితంలో మీ కరాటే యొక్క మార్షల్ ఆర్ట్స్ క్రమంలో ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు? ఎన్ని మెడల్స్ అందుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి నేను 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. నేడించెల్ల శివాణి స్కూల్ థర్డ్ క్లాస్. మనకు అంతకుముందు శివాణి స్కూల్ ఏదో ఉండదు, రామచంద్రగూడెం మన పాత నేడించెల్ల గురువు లేదు. నాకు గురువు ఉన్నా నాకు మనీ లేదు. మనీ ఉన్నా నాకు వసతి లేదు, స్తోమత లేదు. అందుకే నేను కూడా నా టైం వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అప్పుడు నేను ఆ విషయం ఏంటంటే సార్ పోయి చెప్పాను, గురుగారు ఇట్లా నాకు వెనక ముందు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నేను కంపల్సరీ మాస్టర్ నేర్చుకుంటాను, నేర్చుకొని కొన్ని 100 మందికి శిక్షణ మీ ముందుకు చూపిస్తానని చెప్పి నాకు 2-3 సార్లు మా సార్ దగ్గర తీసుకోలేదు. తర్వాత ఆటోమేటిక్గా ఆయన మైండ్లో వచ్చి ఆయన ఎంతో మంది సీనియర్ స్టూడెంట్ ఆయన దగ్గర పనిచేసిపోయారు. దాంట్లో నేను ఒక్కడిని 100 మందికి తయారు చేసింది. దాంట్లో నా బిహేవియర్, నా సెల్ఫ్ డిఫెంట్, నా క్రమశిక్షణ, నా మాటలు, నేను చెప్పే విధానం నన్ను క్యాచ్ చేసి ఈ మిరోడ ప్రాంతంలో నేను వెళ్ళిన తర్వాత నా స్థానంలో రామకృష్ణ వ్యక్తి అనేవి ఉండాలి అని చెప్పేసి మా సార్ పోయిన తర్వాత నన్ను ఇలా నిలబెట్టేసి నేను అక్కడి శివాణి స్కూల్ నుంచి 3rd క్లాస్ నుంచి 2006లో బ్రౌన్ బెల్ట్ స్థాయికి వస్తే మా సార్ హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. అటు బ్లాక్ బెల్ట్ కంప్లీట్ కాలే కోచింగ్. మార్నింగ్ క్లాస్ చెప్పేవాడు, మండే టు సాటర్డే నైట్ బస్ ఎక్కేవాడు హైదరాబాద్. అక్కడ పోయి మార్నింగ్ మళ్ళీ సార్ దగ్గర కోచింగ్ తీసుకొని మళ్ళీ మండే మార్నింగ్ క్లాస్కి వచ్చేవాడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా మీరు ఎన్నో కష్టాలు. సత్యనారాయణ వార్డెన్ సార్ అని నాకు కొంచెం సహకరించి నువ్వు కంపల్సరీ ఈ బెల్ట్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి, నేనున్నాను అని చెప్పేసి నాకు సహకరించి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ దాకా కూడా అదే హాస్టల్లో ఉండి తర్వాత నేను బ్లాక్ బెల్ట్ తీసుకొని 2008 ఆగస్టు 2వ తారీఖు ఎల్బీ స్టేడియంలో హీరో సుమన్ గారి చేతి మీదుగా బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సార్ చెప్పారు, సార్ రామకృష్ణ క్లాస్ స్టార్ట్ చేస్తుండ్రు మిర్యాడలో, మీరు ఒక డేట్ ఇవ్వాలంటే డిసెంబర్ 19వ తారీఖు 2009 నాడు సాయంత్రం 6 గంటలకు మన ఎన్ఎఫ్సి క్యాంప్లో సుమన్ గారు చీఫ్ గెస్ట్కి వచ్చారు. ఇక్కడ ఉన్న మాస్టర్ అందరూ ఒకటే అరే ఆడు బచ్చగాడు చిన్నపిల్లగాడు ఆడేం చెప్తారని చెప్పారు. కానీ ప్రతి టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎవరిని కించపడేది కాదు. చిన్న పెద్ద తేడా, మనలో టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు. అది చూపించిన కంపల్సరీ ప్రైజ్ సుమన్ గారు చెప్పారు, రామకృష్ణ చిన్నవాడైనా కష్టపడుతుండు అని చెప్పి సుమన్ గారు కూడా ఆదరించారు. నా మ్యారేజ్ కూడా చీఫ్ గెస్ట్గా సుమన్ గారు, నా బాబు పుట్టినప్పుడు కూడా సుమన్ గారు చీఫ్ గెస్ట్. అవును, సుమన్ గారే పేరు పెట్టారు. మా ఇంటికి వచ్చి అలా ఇక బాబు పుట్టారని చెప్పి ఆయన చేతిలో పెట్టాను. అతనికి నా పేరే ఉండాలని చెప్పేసి సారే సుమన్ పేరు దానం చేసి మా పెట్టారు. అందుకే ఎప్పుడు నేను కానీ మా సార్ కానీ మా ఊపిరితో సుమన్ సార్కి రుణపడి ఉంటాము. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మాకు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి బ్లాక్ బెల్ట్ ఎన్నో 4th డానా బ్లాక్ బెల్ట్? ఇప్పుడు ప్రజెంట్లీ 4th డాన్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ 3rd బ్లాక్ బెల్ట్ ఇట్లా 7 ఉంటాయి. 7 వస్తే 7 ఉంటే రెడ్ బెల్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీంట్లో కటాస్ ఉంటాయి. ఫస్ట్ కటాస్ నుంచి 20 కటా 25 కటా దాకా ఉంటాయి. 11th కటా కంప్లీట్ అయిన వాళ్ళకు బ్లాక్ బెల్ట్ ఇస్తాం.
మెయిన్ థింగ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రధానమైనటువంటి అంశంలో విద్యార్థులకు కానీ ఇటు మహిళలకు కానీ ఏమి వస్తుంది అంటే ఏకాగ్రత చెప్పేసి కూడా మాకు కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. నేను కరాటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్లే నేను ఏకాగ్రతతో ఓపికతో ఉన్నాను చెప్పేసి కూడా అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇది ఉదాహరణకు పవన్ కళ్యాణ్ జపాన్ కరాటే నేర్చుకున్నారు. ఓకే. కరాటే పవన్ కళ్యాణ్ నేర్చుకుంది ఎందుకంటే ఓకే కింద పడి పైకి లేచిన కిరీటం. ఓకే. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒట్టి చేతి మీద నడిపించిన వ్యక్తి అంటే ఫస్ట్ సుమన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భానుచంద్ర గారు, దిల్లర్ మంజు గారు, అర్జున్ గారు, వీళ్ళందరూ కూడా సినిమా యాక్టర్స్. అండ్ రియల్ హీరో ఓకే సుమన్, భానుచందర్, పవన్ కళ్యాణ్. ఓకే. రియల్ హీరో ఎందుకంటే నిత్య జీవితంలో హీరోలు, తెర మీద హీరోలు వాళ్ళు పోల్సింది సార్. అందుకే ఓపిక. మనము అవతలోడు దాడి చేస్తుంటారు, మనం ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాదు. మన స్ట్రైట్గా వచ్చి ఫైట్ చేసే దమ్ము సత్తా ఉంటే అది దాని మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు ప్రతి కిక్ కూడా మనం కొట్టే కిక్ గురి మిస్ కాకుండా ఉండాలి. మన లాస్ట్ టైము కాకినాడలో అది యాత్ర చేస్తున్నప్పుడు, వాటి జనసేన యాత్ర చేస్తున్నప్పుడు ఒక కరాటే క్లాస్ డోజో చూసింది. ఓకే. కిక్ కొట్టబడి ఆయన తమ్ముడు సినిమా ఉన్నప్పుడు అప్పుడు నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ బ్రేక్ చేసేసి ఇక సినిమాలు చేసుకుంటూ పోతే మన సంధి వచ్చినప్పుడు కిక్ చేయాలని చెప్పి అక్కడ ప్రాక్టీస్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రాక్టీస్ చేసి చూపించిన అనమాట. అంటే మన బాడీలో మన ఈ భూమి మీద బతికినంత కాలం మన బాడీలోనే ఉంటుంది. ప్రతి వెపన్ కూడా, ప్రతి కరాటే అయినా, ప్రతి మార్షల్ ఆర్ట్స్ అయినా, ప్రతి డ్యాన్స్ అయినా, ప్రతి స్విమ్మింగ్ అయినా, ఎనీథింగ్, ఏ కోర్స్ అయినా, ఏ థాట్. ఇప్పుడు మంట ఉంటుంది మామూలుగా అంటుకున్న మంట ఆటోమేటిక్గా మైండ్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎంత ఓకే సహనంతో ఉన్నాడంటే ఇది ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ వ్యక్తి మాత్రమే ఆదరిస్తుంది. ఓకే. అందుకే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎల్లో బెల్ట్ ఉన్నప్పుడు కానీ 4 టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసామని. ఆరెంజ్ బెల్ట్ టోర్నమెంట్ పాలవంచ, భద్రాచలం, ఖమ్మం, వరంగల్, నల్లగొండలో ఎన్నోసార్లు ఎన్నికలు చాలాసార్లు చేశాను. మన మిర్యాడలో ఎన్నోసార్లు చేశాను. మెడల్స్ ఉన్నాయి. నేను బ్లాక్ బెల్ట్ ఛాంపియన్షిప్ 8 కప్పులు కొట్టాను. అప్పుడు అంటే కప్పులే అప్పుడు మెడల్స్ మెమోంటస్ ఉండేది. ఇప్పుడు కూడా 4-5 కప్పులు ఉన్నాయి. మొత్తం ఒక ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఓకే. సుమన్ సార్ చేతుల మీదుగా ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డు సాధించారు. ఇంకా ప్రతి పిల్లవాడికి కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడమే నా లక్ష్యం. సో ప్రధాన మీ గోలు ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ద్వారా మీ గోల్ ఏ విధంగా ఉండబోతుంది? నేను నేషనల్ కోచ్ కావాలని నా బాధ. ఓకే. నేను నేషనల్ కోచ్ అంటే నేను ఈ స్థాయి నుంచి నేషనల్ అంటే ఒక్కసారి మీకు ఇండస్ట్రీలో కాయిలో ఉంటుంది, కాయి WK రూల్స్, ఓకే, దాంట్లో వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను గోల్ పెట్టుకున్నాను. ఓకే. కానీ వెళ్తాను కంపల్సరీ. ఇంకో కొన్ని రోజులు టైం పడుతుంది. దానికి ఒక శిక్షణ పొందాలి, శిక్షణ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంటర్నేషనల్ కోచ్గా తయారు కావాలని కోరుకుంటాను. మంది స్కూల్ ఉండేది, అక్కడ ST హాస్టల్ కొత్తగా స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నప్పుడు సైదుల్ సారు నేడించల్లో వచ్చి శివాణి స్కూల్, ప్రగతి స్కూల్లో క్లాస్ చెప్పింది. ఓకే. చెప్తే నేను అటేదో నడుచుకుంటూ పోతుంటే ఇది కరెక్ట్ చూశాను. అంటే లోపల రాని గోడపై నుంచి ఎక్కి చూశాను. ఓకే. చూస్తే ఈ శిక్షణ బాగుంది, ఇది నేర్చుకోవాలి, ఈ సెల్ఫ్ డిఫెండ్ నా మైండ్ కనిపించింది. ఓకే. కానీ నేర్చుకోవాలి నాకు మంచి జరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు తర్వాత మహిళలకు ఎక్కువగా అఘాయితాలు జరుగుతూ ఉంది. అంటే మహిళలపై కొంతమంది దుర్మార్గులు, కామందులు అమ్మాయిలపై రేపులు కానీ అఘాయితాలు కానీ చేయడం జరుగుతుంది. దీనిపై ఇటు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకుంటా ఉన్నాయి. కానీ మన యొక్క సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మ రక్షించుకోవడానికి ఏ విధంగా మార్షల్ ఆర్ట్స్ దోహదపడతా ఉంటుంది? మహేష్, ఇప్పుడు ఓకే, మన సమాజంలో పోలీసులు ఉన్నారు, ఓకే, ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఓకే, ఒక ఉద్యోగులు ఉన్నారు. ఇవేమీ కూడా సమాజంలో టయానికి వచ్చి కాపాడే సిచ్యువేషన్ ఉండవు. అవును. అలాంటి సమయంలో ఓకే, ప్రతి ఒక్క మహిళను ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ అంటే ఎక్సర్సైజ్ కాదు, జూడో క్లాస్, ఓకే, సెల్ఫ్ డిఫెండ్ నేర్చుకోవాలి. ఓకే. ఏదో ఎవరిని కొట్టడానికి కాదు. ఉదాహరణకు మనం బైక్ మీద వెళ్తుంటాం, ఓకే, ఒక అమ్మాయి చైన్ వేసుకొని పోతే చైన్ లాకెట్ కట్ చేసుకొని పోయేటప్పుడు ఇలా క్యాలర్ క్యాచ్ చేయగానే మనం తిరిగి కొట్టడానికి వామ్మో నాయని మొత్తుకుంటూ ఉంటాం. పట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పట్టుకుంటారు. అమ్మడు ఏం చేయాలి? ఒక సెకండ్లోనే జస్ట్ చూడండి, ఇలా పట్టుకున్నప్పుడు హ్యాండ్స్ జస్ట్ ఇలా చేయగానే లెగ్స్ కమన్ ఇలా కింద పడిపోతారు. ఓకే. అది ట్రిక్స్ అనేది ప్రతి బేసిక్గా గర్ల్స్ నేర్చుకోవాలి. బాయ్స్ ఎంత
ఈ సమాజంలో ఉన్నారో Okay. గర్ల్స్ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, ఎక్కడికైనా తిరిగి రాగలుగుతాను, Okay. ఏదైనా చేయగలుగుతానే ఉంటే గర్ల్స్ ఈ సమాజంలో బతకగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉంది, మనం కాపాడతారు. ఎప్పుడు ఓకే ఆ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత ర్యాంక్ వస్తారు. ఆ టైం కల్లా మనం ఏం చేయాలి? అదే మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే ఓకే అతనికి ఒక్క సెకండ్లో బోన్ ఇరగొట్టి మోకాల మీద కూర్చోబెట్టి నాకు చూస్తుంటే మిమ్మల్ని వరకు నాకు మొత్తం షేక్ వస్తుంది సార్ నాకు కంపల్సరీ వస్తుంది. ఓకే ఆ మార్షల్ ఆర్ట్స్ అనేది అట్లా ఉంటుంది. పోలీసులు వచ్చేసరికల్లా ఆ అమ్మాయి Okay. అతనికి మోకాలు ఇరగొట్టి అలా ఒక్క సెకండ్లో మోకాల మీద కూర్చోబెట్టి ఉంటుంది. ఓకే అలాంటి సిచ్యువేషన్లో ఈ మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓకే మిర్యాడ వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తాం, మేము ఇప్పుడే కాదు ఇప్పుడు చెప్తూనే ఉన్నాం, మీరందరూ కంపల్సరీ నేర్చుకోవాలని కోరుకోవాలని ఎప్పుడో అనుకుంటున్నాము. ఓకే థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చాలామంది విద్యార్థులు చదువుతో పాటు అనేక రంగాలలో తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ విద్యతో పాటు చదువుతో పాటు తర్వాత మనీ పరంగా ఆర్థిక పరంగాతో పాటు ఆరోగ్యం కూడా మహాభాగ్యం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్గా ఉంటే విద్య కొన్ని కరాటే కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ నేర్చుకుంటే ఎంతో ఏకాగ్రతతో ఉండొచ్చు అని చెప్పేసి కూడా మన బనావత్ రామకృష్ణ నాయక్ మాస్టర్ చెప్తున్నారు. తమ యొక్క మాటలో మనకి ఇప్పటివరకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా యువత కూడా చెడు మార్గంలో పయనించొద్దు, మంచి మార్గంలో పయనించాలని చెప్పేసి కూడా తను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓటీ స్టూడియో కెమెరామ్యాన్ అఖిల్తో మహేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.